సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. చిత్తశుద్ధితో చేసే పనికి దైవానుగ్రహం ఉంటుందని తెలుసుకోవాలి. మనం ఒకరికి సహాయం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాదు. ఆ సహాయం మనుషులకే చేయాలని లేదు, పశు పక్షాదులకు చేసినా మంచిదే. తిరిగి పొందాలని ఫలితాన్ని ఆశించి కాకుండా మంచి మనసుతో దయార్థ హృదయంతో చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పే కథ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. నమస్తే, మీరు చూస్తున్నారు సుల్తానా తెలుగు వాచకం. ఆళవి అనే గ్రామంలో నందగోపాలుడు అనే ఆవులను పెంచే ఒక గోపాలకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆవులన్నీ మేతమేసి ఇంటికి తిరిగి వచ్చాయి, కానీ ఒక ఆవు మాత్రం రాలేదు. దాని దూడ దాని తల్లి కోసం అంబా అంబా అంటూ అరుస్తూ ఉంది. నందగోపుడికి ఆ ఆవు పులివాత పడిందేమోనని భయం వేసింది. ఆ రాత్రంతా నందగోపాలుడు అన్నం మానేసి నిద్ర మానేసి మరి ఆవు కోసం ఎదురు చూశాడు. మరునాడు తెల్లవారకుండానే ఆవును వెతకడానికి అడవికి బయలుదేరాడు. నందగోపాలుడు అడవిలోని ఆవును వెతకడానికి వెళ్తుండగా పొరుగురి జనమందరూ తీర్థ ప్రభంజనంలాగా అడవి గ్రామానికి రావడం కనిపించింది. అయితే అతనికి ఏమీ అర్థం కాలేదు. జనమందరూ ఎందుకు మరి అడవి గ్రామానికి ఇలా వస్తున్నారు అని అనుకుంటూ అక్కడ కనిపించిన ఒక ముసలి తాతను అడిగాడు. ఆ ముసలి తాత అడవి గ్రామానికి బుద్ధుడు వస్తున్నాడని, మధ్యాహ్న భిక్ష తర్వాత శ్రావస్తి అనే నగరానికి ఆయన వెళతాడని నందగోపాలుడికి చెప్పాడు. నందగోపాలుడు తాను తప్పిపోయిన తన ఆవును వెతకడానికి వెళ్తున్నానని అతనితో చెప్పాడు. ఆవు కోసం వెతుకుతూ ఉంటే బుద్ధుని దర్శనం కాదేమో అన్న భయం పట్టుకుంది నందగోపాలుడికి. వెనకడుగు వేశాడు, కానీ అతనికి ఆవు దూడ అరిచినట్లు అనిపించింది. నందుడు మధ్యాహ్నం వరకు అడవిలో ఆవు కోసం వెతికాడు. ఇంతలో మిట్ట మధ్యాహ్న వేళ ఆవు ఆర్తనాదం వినిపించింది. అతి కష్టంపై ఆవుని పట్టుకొని నందగోపాలుడు అన్నపానాలకు అలమటిస్తూనే అడవి గ్రామానికి బయలుదేరాడు. అడవి గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో వచ్చి గ్రామస్తుల విందును ఆరగించాడు. పొరుగురి జనం ఎందరో బుద్ధుని బోధనలు విందామని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు కాబోతుంది. బుద్ధుడు ఇంకా బోధనలు మొదలు పెట్టనే లేదు. ఎవరి కోసమో ఆయన తల ఎత్తి మరీ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆలస్యమైపోతుందని నందగోపాలుడు సరాసరి బుద్ధుడు విడిది చేసిన వటవృక్షం దగ్గరికి ఆవుతో సహా వెళ్ళాడు. బుద్ధునికి నమస్కరించాడు. తనకు బుద్ధుని దర్శనమైందని సంతోషించాడు. బుద్ధుడు లేచి దగ్గరుండి నందుడికి భోజనం పెట్టించాడు. అతనికి ఆవు దగ్గరకు దాని దూడ వచ్చి పాలు తాగుతుందని, దానికోసం బెంగ పెట్టుకోవద్దని ఊరడించాడు బుద్ధుడు. నందుడి దగ్గర కూర్చుని గోసాముద్రిక రహస్యాలను కూడా బుద్ధుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత బుద్ధుడు అష్టాంగ ధర్మాన్ని బోధించాడు. జనమందరూ ఆనంద డోలికల్లో మునిగి తేలారు. నందగోపాలుడికి ధర్మ దీక్ష ఇచ్చాడు బుద్ధుడు. బుద్ధుడు నందగోపాలునిపై చూపిస్తున్న అభిమానానికి భిక్షువులందరూ ఎంతో అబ్బురపడ్డారు. అదే విషయాన్ని బుద్ధునితో అడిగారు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, నేను అడవి గ్రామానికి వచ్చింది నందగోపాలుడి కోసం. నిజానికి నందగోపాలుడు ఒక సామాన్యుడు. అయినా అతను ఆవు కోసం పడ్డ తాపత్రయము, ఆ లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగాలని, ఆ లేగదూడ కడుపు నిండాలని, ఆవుకు ఎలాంటి హాని కలగకూడదని 30 కోసుల దూరాన్ని కాలినడకన వెళ్ళాడు. అడవి అంతా తిరిగి ఆవుని కనిపెట్టి తీసుకొచ్చి లేగదూడ దగ్గర వదిలాడు. చూసారా, నందగోపాలుడి ఆర్ద్ర హృదయం, అతని మంచి మనసే నన్ను ఇక్కడి వరకు రప్పించింది అని బుద్ధుడు తన భిక్షులతో చెప్తుండగా నందగోపాలుడు మాత్రం తనకు తన లేగదూడ వల్లే బుద్ధుని దర్శనం కలిగిందని మురిసిపోయాడు. ఆ లేగదూడను ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, మనం చేసిన సహాయం
ఏదో ఒక రూపంలో మనకి మంచినే చేస్తుంది అని బుద్ధుడు కూడా తన భిక్షువులకు చెప్పకనే చెప్పాడు. ఇది ఈరోజు మన పాఠం. ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతిలోని 16వ పాఠమైన ధర్మదీక్ష. ఈ పాఠాన్ని రచించిన కవి పిలక గణపతి శాస్త్రి గారు. ఇతివృత్తం జీవకారుణ్యం, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందినది ఈ పాఠం. ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, బుద్ధుడు ఎందుకని నందగోపాలుడి మీద ఆధారాన్ని చూపించాడు? నందగోపాలుడు తన ఆవును వెతికే క్రమాన్ని రాయండి. మూడవది, ధర్మదీక్ష పాఠం సారాంశాన్ని వివరించండి. ఈ ప్రశ్న వ్యాసరూప ప్రశ్నగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు వ్యాసరూప సమాధానంగానే చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.